నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం సరికొత్త రీసేల్ హౌస్ తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి మనకి 30 years ఓల్డ్ హౌస్ అండి. మనకి 30 years ఓల్డ్ హౌస్ వచ్చిందండి. మనకి ఇది వచ్చేసి మల్కాజ్గిరి నుంచి నేరేడ్మెట్ కన్నా వెళ్ళే రూట్లో ఉందండి. మనకి మల్కాజ్గిరి నుంచి నేరేడ్మెట్కి వెళ్ళే రూట్లో ఉంది. మనకి ఇది వచ్చేసి మనకి ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఇచ్చారు. మనకి జస్ట్ మెయిన్ రోడ్ నుంచి ఒక 500 meter డిస్టెన్స్లో ఉన్న హౌస్ అండి. మనకి 500 meter డిస్టెన్స్లో ఉన్న లొకేషన్ విధంగా కూడా చూసుకోవాలి. చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. మనకి డీసెంట్ కాలనీ, వెల్ డెవలప్డ్ ఏరియా అండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఇచ్చారు. ఇదంతా 40 feet రోడ్ అండి. రన్నింగ్ రోడ్, మనకి రన్నింగ్ రోడ్. అది కాకుండా దీని డైమెన్షన్ వచ్చేసి 40x50 డైమెన్షన్ సైజ్, 222 square yards అండి. ఇది ఒక 30 years ఓల్డ్ హౌస్ అండి. మనకి 222 square yards. మనకి ఇది కాకుండా ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్ అండి. మనకి చాలా మంచి నీట్ హౌస్, ఓనర్ కన్స్ట్రక్షన్ అండి. అప్పటి 30 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ విధంగా. రైట్ ఆన్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. మనకి చాలా మంచి కన్స్ట్రక్షన్ తో ఉంది. ప్రైస్ కూడా చాలా నెగోషియబుల్ అవుతుందండి. మనకి ప్రజెంట్ వచ్చేసి మనకి ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. రైట్ ఆన్ సెట్ బ్యాక్ చూపిస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి మనం గేట్ లోకి ఎంటర్ కాగానే కార్ పార్కింగ్ ఏరియా. అప్పట్లో మన ఇంత చాలా చిన్న పెట్టుకున్న కార్ పార్కింగ్ ఏరియా. అదే మనం డిస్మెంటల్ చేసుకోవచ్చు అండి. డిస్మెంటల్ చేసి కన్స్ట్రక్షన్ మనం ఇస్తే చాలా బాగుంటుంది. కన్స్ట్రక్షన్ కూడా బాగుంటుంది. పార్కింగ్ ఏరియా కూడా చాలా మంచి నీట్గా ఇచ్చుకోవచ్చు అండి మనం ఇక్కడ. ఇది వచ్చేసి రైట్ ఆన్ సెట్ బ్యాక్ అండి. మనకి సెట్ బ్యాక్ చూపిస్తాను నేను వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్ బ్యాక్ చూడండి ఎంత బాగుందో. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చారండి. మనకి సెట్ బ్యాక్ కూడా ఇదంతా అప్పట్లో సెట్ బ్యాక్ అండి. ఇదంతా మనకి ఇప్పటి కాదు. మనకి సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇదంతా సెట్ బ్యాక్ అండి. నీట్గా ఇచ్చారు, చాలా మంచి నీట్గా ఇచ్చారు. చూడండి ఎంత బాగుంది ఇక్కడ సెట్ బ్యాక్ అంతా. ఇదంతా సెట్ బ్యాక్ అండి. బ్యాక్ సైడ్ మొత్తం మనకు లొకేషన్ విధంగా కూడా చాలా బాగుంటుంది. అప్పుడు ఇది ఒక బ్యాక్ సైడ్ ఒక చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇంట్లోకి ఎంటర్ అవుతాము. ఇంట్లో విధంగా కూడా వెళ్తే కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత బాగుంటుందో. మొత్తం గ్రీనరీ కూడా చాలా మంచిగా ఇచ్చారు, నీట్గా ఇచ్చారు, చాలా బాగుంది. నీట్ గ్రీనరీ కూడా ఇచ్చారు మనకి లొకేషన్ విధంగా కూడా. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. వెల్ డెవలప్డ్ ఏరియా అండి. మనకి వచ్చేసి చాలా అంటే చాలా వెల్ డెవలప్డ్ ఏరియా. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామంటే మనం వచ్చేసి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఏనండి. అప్పట్లో పర్మిషన్ ఉండే, బట్ ఇప్పుడు 30 years అయిపోయింది కాబట్టి మనకు పర్మిషన్ ఇప్పుడు చెల్లది. మళ్ళీ ఫ్రెష్గా పర్మిషన్ తెచ్చుకోవాలి. మనం పర్మిషన్ ఫ్రెష్గా తెచ్చుకోవాల్సి వస్తుంది. చూడండి ఎంత బాగుంటుందో. గేట్లోకి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ కూడా ఇచ్చారు. మనకి పాత స్టెప్స్ అండి. ఇది పైకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చారు. రైట్ ఆన్ సెట్ బ్యాక్ అని చెప్పాను. ఇది మొత్తం సెట్ బ్యాక్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నామండి మనం వచ్చేసి. ఇది వచ్చేసి మెయిన్ అండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి. మనకి డోర్ వచ్చేసి అప్పట్లో ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి. ఇదంతా మనకు వచ్చేసి డోర్ కూడా చాలా మంచిగా ఇచ్చారు. ఇదంతా ఎదురుగా వచ్చేసి మనకి హాల్ అండి. ఇదంతా హాల్లో కూడా చాలా బాగుంటుంది. పాత కన్స్ట్రక్షన్ కాబట్టి చాలా మంచి నీట్గా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ ఇచ్చాడు. వర్క్ కూడా చూడండి ఎంత బాగుందో. కన్స్ట్రక్షన్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అప్పటి కన్స్ట్రక్షన్ కాబట్టి ఎక్కడ ఎటువంటి క్రాక్స్ ఉండండి. చాలా మంచి ఓనర్ కన్స్ట్రక్షన్తో వచ్చిందండి హౌస్ వచ్చేసి మనకి. ఇది వచ్చేసి మీరు ఇప్పుడు చూసి ఇది హాల్ అండి. ఈ హాల్ అయిపోయినాక నెక్స్ట్ వచ్చేసి ఇదంతా డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ కమ్ హాల్ అవుతుందండి ఇదంతా మనకి. చూడండి హాల్ కూడా చాలా బాగుంది. ఇది కూడా డైనింగ్ హాల్ కమ్ హాల్. దీంట్లో 2 bedrooms ఇచ్చారండి. ఆ బెడ్రూమ్స్ చూపిస్తాను నేను వచ్చేసి. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. మంచిగా ఇచ్చారండి మనకి కన్స్ట్రక్షన్ విధంగా కూడా చాలా బాగుంది. మంచి నీట్గా ఇచ్చారు. చూడండి ఇదంతా మనకి ప్లేస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారండి. ఇక్కడ మనకి సోఫాస్ కూడా చాలా బాగా పడుతున్నాయి మనకి. ఈ ప్లేస్ వచ్చేసి దీంట్లో ఆపోజిట్ వచ్చేసి ఈ హాల్ ఎదురుగా వచ్చేసి కిచెన్ అండి. మనకి ఈ ప్లేస్ కిచెన్ ప్లేస్ అండి. మనకి కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి మనకి. చూడండి కిచెన్ కూడా ఎంత బాగుందో. కిచెన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మన హిందూస్ హౌస్ అండి. మనది ముస్లిమ్స్ కాదు. ఇది వచ్చేసి మనకి ఇంకో డోర్ కూడా ఇక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళడానికి వరండా కూడా ప్లేస్ ఉందండి. మనకి బ్యాక్ సైడ్ ప్లేస్ అండి. ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. మనకి టోటలీ 3 BHK హౌస్ అండి. ఇది వచ్చేసి మనకి ఒక్క బెడ్రూమ్కే మన ఏమంటారు బాత్రూమ్ అంటే పక్కన బాత్రూమ్ ఇచ్చారు. ఇంకా 2 bedrooms వచ్చేసి వెనక ఉన్నాయండి బాత్రూమ్ వచ్చేసి. చూడండి కూడా బాగుంటుంది. ఇది ఒక్కొక్క బెడ్రూమ్. దీన్ని చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా వాడుతున్నారు. అదొక ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ లాగా వాడుకుంటున్నారండి వీళ్ళు. చూడండి ఎంత బాగుందో. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు మనకు వచ్చేసి. బెడ్రూమ్ సైజెస్ కూడా ఇది వచ్చేసి మనకి గెస్ట్ హాల్ లాగా కూడా ఇచ్చారండి. ఇది వచ్చేసి గెస్ట్ హాల్ లాగా పెట్టుకున్నారు. ఆఫీస్ వర్క్ చేస్తున్నారు ఇందులో వచ్చేసి. మొత్తం అంతా గెస్ట్ హాల్ లాగా పెట్టుకున్నారు. ప్లస్ ఆఫీస్ వర్క్ కూడా చేసుకుంటారండి ఇందులో వీళ్ళు. ఆఫీస్ వర్క్ స్టడీ పర్పస్ కూడా చాలా బాగుంది. ఇది మంచి చాలా బాగుందండి. మనకి వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్ అండి. దీని ఆపోజిట్కి వచ్చేసరికి ఇంకొక బెడ్రూమ్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్కి వచ్చేసరికి ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి కూడా చాలా బాగుంది. దీంట్లోనే కిచెన్ లాగా ఇచ్చారండి మనకి. దీంట్లోనే కిచెన్ లాగా ఇచ్చారు. అంటే ఇది మనం రెంటల్ పర్పస్ లాగా కూడా వాడుకోవచ్చు. మనం రెంటల్ పర్పస్ లాగా కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే కిచెన్ ఇక్కడ ఇచ్చారు. దీని పక్కనే బాత్రూమ్ ఉందండి. ఇప్పుడు మనం చూపితంగా స్టార్టింగ్ లో బాత్రూమ్, అది చిన్న బాత్రూమ్. అదే అండి మనకి బాత్రూమ్ వచ్చేసి చిన్న బాత్రూమ్ అప్పటిదండి.
ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇది టోటలీ 3 BHK హౌస్ అండి మనకి. అది ఒక గెస్ట్ హాల్ అండి మనకి, చెప్పాను కదా. ఓకే అండి, దీంట్లో ఇంకొక బెడ్రూమ్ వచ్చేసి ఆ బెడ్రూమ్ అక్కడ ఉందండి, వాళ్ళు అందులో పడుకున్నారు. సారీ అందుకు నేను ఎలా డిస్టర్బ్ చేయలేను. ఇది వచ్చేసి మనకి ఇంకో ఇది దీనికి వచ్చేసి ఇది వాష్రూమ్ అండి. ఇది వెస్టర్న్ బాత్రూమ్ అండి. వెస్టర్న్ బాత్రూమ్ మీకు ఇప్పటివరకు మీకు చూసింది కిచెన్ చూపించాను, హాల్ చూపించాను, డైనింగ్ హాల్ చూపించాను, ఒక వాళ్ళు పడుకున్న బెడ్రూమ్ అండి. అది టోటల్ 3 BHK టూ బెడ్రూమ్స్ కూడా చూపించాను. ఇది ఒక గెస్ట్ హాల్ అండి మనకి. రైట్ అండి, ఇప్పటివరకు మా ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్తున్నాం. టెరెస్ పైన వ్యూ చూపిస్తాను మీకు వచ్చేసి. ఇప్పుడు టెరెస్ పైకి వెళ్తున్నామండి. టెరెస్ పైన వ్యూ ఎంత బాగుంటుందో మనకి. టెరెస్ పైకి వెళ్తే టోటల్లీ మనకి ఎంత గ్రీనరీ కనిపిస్తుంది, టోటల్ హౌసెస్ కూడా కనిపిస్తాయండి మనకి. చాలా బాగుంది లొకేషన్ విధంగా కూడా, చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి. చూడండి ఇదంతా మనకి ఎదురుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా లొకేషన్ అండి మనకి. లొకేషన్ కూడా చాలా బాగుందండి మనకి, చాలా మంచి నీట్ లొకాలిటీలో ఉందండి మనకు వచ్చేసి. నీట్ లొకాలిటీలో ఉంది. ఇంటి ముందు రోడ్ కూడా 40 feet రోడ్ ఇచ్చారు మనకి. ఇంటి సెట్ డీటెయిల్స్కి వచ్చేసరికి అండి మనకి 222 square yards అంటే ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్న హౌస్, 40 x 50 డైమెన్షన్ సైజ్, 30 years ఓల్డ్ హౌస్ అండి. మల్కాజ్గిరి నుంచి నేరన్మిడికి వెళ్ళే రూట్ లో ఉందండి మనకి. దీని ప్రైస్కి వచ్చేసరికి 1,70,00,000 చెప్తున్నాను అండి. 1,70,00,000 స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నంబర్ ఇస్తాను, నాకు కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ అండి.